దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 8th January 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము. 1 Corinthians chapter 3 and verse 6. నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. ఇట్ ఇస్ ద గాడ్ హూ గివ్స్ ద ఇంక్రీజ్. జాగ్రత్తగా గమనించాలి. కనపడుతున్న దైవజనులు కాదు, లేక ఆన్లైన్లో మీకు పరిచయమైన ప్రవక్తలు కాదు. వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. అంటే ఎవరికి మహిమ చెల్లాలి? దేవునికి మహిమ చెల్లాలి. ఈరోజు నీవు ఎవరిని మహిమపరుస్తున్నావు? నీ హృదయములో ఎవరిని ఎక్కువగా ఎంచుకుంటున్నావు? మనుషులనా, దైవజనులనా, లేక వృద్ధి కలుగు చేసే దేవుణ్ణా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఒక్కడే నీకు వృద్ధి కలుగు చేయగలడు. అర్థమవుతుందండి? ప్రమోషన్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ ద ఈస్ట్ ఆర్ వెస్ట్, బట్ ఇట్ కమ్స్ ఫ్రమ్ గాడ్ హూ ఇస్ అబవ్. వృద్ధి తూర్పు నుంచి రాదు, పడమటి నుంచి రాదు, యెహోవా ద్వారానే మనకు వచ్చుచున్నది. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. I planted, Paul is saying, I planted, Apollos watered, but God was making it grow and gave the increase. Let me read this in King James Version. I have planted, Apollos watered, but God gave the increase. God gave the increase. ద ఇయర్ ఆఫ్ ఇంక్రీస్లో, వృద్ధితో కూడిన సంవత్సరంలో వృద్ధి కలుగు చేయువాడు దేవుడే. కనుక నీ ఫోకస్ అంతయు, నీ ప్రార్థన అంతయు, నీ ఆలోచన అంతయు వృద్ధి కలుగు చేయగల దేవుని వైపే ఉండాలి. ఇది మనుషులకు అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యము. ఇట్ ఇస్ గాడ్ హూ గివ్స్ ద ఇంక్రీజ్. అందుకే అబ్రహాము దేవుని మాటకు విధేయుడై ఉన్నాడు. ఇస్సాకును బలి ఇమ్మన్నప్పుడు బలి ఇవ్వటకు ఇష్టపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. కాబట్టి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాం నిరీక్షణ కలిగిన వాడై, వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. కాబట్టి నీవు నేను ధైర్యముగా ఆయన మాటకు విధేయులుగా జీవిద్దాము. हिंदी में पढ़ेंगे. 1 कोरिन्थियों का पत्र, उसमें 3रा अध्याय और 6 वचन पढ़ रहे हैं. मैंने लगाया, अपोल्लोस ने सींचा, परंतु परमेश्वर ने बढ़ाया. बढ़ाई कौन देता है? बढ़ोतरी परमेश्वर देता है. ओ प्रभु को धन्यवाद, प्रभु को महिमा देते हैं. किसी ने लगाया, किसी ने सींचा, लेकिन बढ़ोतरी परमेश्वर से ही होता है. आपकी चंगाई परमेश्वर से ही होता है. आपका जीवन परमेश्वर से ही सफल होता है. నీ కెరీర్ అంతయు, నీ జాబ్, నీ బిజినెస్, నీ ఫ్యామిలీ వృద్ధి దేవుడు ఒక్కడే ఇవ్వగలడు, ఇస్తాడు. ఈ సంవత్సరం దేవుడు ద ఇయర్ ఆఫ్ ఇంక్రీజ్గా మనకిచ్చి ఈ వాక్యం ద్వారా మళ్ళీ ధైర్యపరుస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యం వినిన తర్వాత, ఈ వచనాన్ని వినిన తర్వాత నీ స్పందన ఏమై ఉండాలి? ధైర్యంగా ప్రతి మాటకు, దేవుని యొక్క ప్రతి మాటకు లోబడాలి. అర్థమవుతుందండి? ప్రేమించమన్నాడు, ప్రేమించాలి. క్షమించమన్నాడు, క్షమించాలి. ఇవ్వమన్నాడు, ఇవ్వాలి. అర్థమవుతుందండి? పూర్ణ హృదయంతో ఆయన వెతకమన్నాడు, వెతకాలి. అర్థమవుతుందండి? ఆత్మ విషయమై దీనులుగా ఉండమన్నాడు, దీనులుగా ఉండాలి. నీతి కొరకు ఆకలి దప్పికగా ఉండమన్నాడు, ఉండాలి. సాత్వికంగా ఉండమన్నాడు, ఉండాలి. You have to do it all what Jesus said. If you believe, it is God who gives you the increase. ఎందుకు భయపడుతున్నామండి? ఎవరో ఏమని అనుకుంటారని కొంతమంది భయపడతారు. లేక ఎవరి ద్వారా అయినా మీకు గుర్తింపు రాలేదని బాధపడతారు. ఎందుకు బాధపడతారు? వారు ఏమైనా వృద్ధి మీకు కలుగు చేయగలరా? దేవుని వలనే
మనకి వృద్ధి ఉన్నది. ఇట్స్ గాడ్, ఓన్లీ ఇన్ గాడ్ అలోన్ you have increase in your life, your increase in your status, your increase in your health, increase in your finances, increase in your joy and your happiness, your spiritual life. ప్రార్థన చేసుకుందాం. నీ ఆత్మీయ జీవితంలో, నీ సంతోషంలో, నీ యొక్క ఆస్తి విషయంలో నీకు వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. ఆరోగ్య విషయంలో దేవుడే. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి, వృద్ధి కేవలం నీ యొద్ద నుంచే మాకు వస్తుందయ్యా. ఇంక్రీజ్ comes only from you, Lord. We believe and we thank you for it, Lord. Help us to be obedient. Holy Spirit, help us to obedient to the word of God. దేవుని వాక్యానికి మేము విధేయులుగా ఉంటూ నీ కృప మాకు దయచేయమని అడుగుచున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ చేస్తున్న వారు, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మీరు దీవించి తృప్తిపరచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఇక సమయంలో రక్షకుడా నాయన తండ్రి, బిజినెస్ చేస్తున్న వారు బిజినెస్లో మీ తోడుకి స్తోత్రం, మీ సహాయంకి స్తోత్రం. చదువుకుంటున్న వారు చదువులో మీ తోడు దయచేసి వారికి జ్ఞానం, వివేకం, తెలివిలో వృద్ధి కలుగు చేయండి అయ్యా. బిజినెస్ లాభాల్లో వృద్ధి కలుగు చేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారు దీవించి మీ దయాకిటం ధరింపు చేసి మీ దయలు మనుషుల దయలు వర్ధలింపు చేసిన స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థనకి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధం తెక్కకి నేను తప్పించము, ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నౌన్య సహవాసం, ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైయుండుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.